శక్తిని చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట కూడుదురో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఇక్కడ గనక ఉన్నట్లయితే నిదానంగా చేసే దేవుడు కూడా కాదు ఆయన. ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్ముటలు నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అయితే కట్లు తీసేయాల. ఇంతకాలం నమ్మలేదు కదా మనం, అర్థమవుతుంది. కట్లు తీసి ఫిజియోథెరపీకి వెళ్ళకూడదు, అర్థమవుతుంది. జీవవాక్యం యొక్క ఆజ్ఞను తీసుకోవాలి, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. సో ఆయన అక్కడుండి ఆయన అంటున్నాడు, నీ పరిపెత్తుకుని వెళ్ళమన్నప్పుడు వాడు పరిపెత్తుకుని వెళ్తుంటే ఆయన అంటున్నాడు, ఇందులో ఏది తేలిక అన్నాడు ఆయన. పాపం క్షమించబోట తేలిక, లేకపోతే